హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని పారిజాతం ఫ్లవర్స్ విప్పిని. ఈరోజు బచ్చల కూర రెడీ అయింది, కోసేస్తున్నాను. చిలకముక్క పువ్వు ఫ్లవర్స్ 3 కలర్స్ వచ్చినాయి. ఈరోజు ఆన్లైన్లో తీసుకున్నాను ఒక ప్యాకెట్. కలర్స్ మట్టికి 3 కలర్స్ వస్తున్నాయి. ఒక ప్యాకెట్లో సీడ్స్ కొన్ని వేస్తే చాలా చిన్న మొక్కలకే వచ్చేస్తున్నాయి ఫ్లవర్స్. ఇంకా కొన్ని అయితే మొగ్గలతో స్టార్ట్ అయినాయి, ఇంకా కొన్ని రోజుల్లో విప్పుతాయి. ఈరోజు అయితే పారిజాతం ఫ్లవర్స్ చాలా బాగున్నాయి, బాగా విప్పినాయి. ఇక్కడ కొన్ని రాలిపోయినాయి, ఇలా కింద పడిన రాలినవే తీసుకోవాలి. ఈ ఫ్లవర్స్ నేలపైన పడినవే తీసుకోవాలి. 7-8 కట్లా మొత్తం రాలిపోతాయి. ఎర్లీ మార్నింగే తీస్తే చెట్టుకే ఉంటాయి, చాలా బాగుంటాయి ఈ ఫ్లవర్స్. ఇక్కడ కొన్ని సీడ్స్ వేసాను కదా, వచ్చేసినాయి. ఇందులో కొన్ని పల్లీలు వేసాను. పుదీనా ఈరోజైతే కొంచెం పుదీనా కోసుకున్నాను. చిన్న కొమ్మ పెడితే ఎంత బాగా వస్తుందో పుదీనా. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ మొత్తం గుచ్చేస్తే వాటిల్లో ఒకటి ఇలా పురుగుతో ఉంది. ఇలా ఫ్లవర్స్కి కూడా చిన్న చిన్న పురుగులు ఉంటాయి, చూసుకోవాలి. ఈ ఫ్లవర్స్ ముట్టుకుంటే హ్యాండ్ వాష్ చేసేసుకోవాలి. దొండ మొక్క చిన్న దుంప ఉంది, మొక్కలు చాలా వరకు పీకేసినాక ఆ దుంప నుంచి మళ్ళీ చిగురు వస్తుంది దొండ మొక్క. ఇక్కడ బచ్చల కూర రెడీ అయింది, కొంచెం కోస్తున్నాను. చెట్టు బచ్చలి, వైట్ బచ్చలి, రెడ్ బచ్చలి పెడితే చుక్కొచ్చేస్తుంది. ఆకంతా మొత్తం చుక్కొచ్చేసి లీవ్స్ అన్నీ ఖరాబ్ అయినట్టు అయిపోతుంది. అందుకే రెడ్ బచ్చలి ఈ సంవత్సరం ఎక్కువ పెట్టలేదు, వైట్ బచ్చలే పెట్టాను. వీటికి చిన్న చిన్న సీడ్స్ వస్తాయి, అవి కుండీల్లో కూడా పెంచుకోవచ్చు, చాలా బాగా వస్తాయి. క్రీపర్ లాగా అక్కర్లేదంటే పైన చిగురు తీసేస్తే బుషీగా కింద కిందే వచ్చేస్తుంది కుండీల్లో కూడా. వీటిల్లో చాలా విటమిన్స్ ఉంటాయి. ఆకుకూరలు ఏవైనా సరే చాలా మంచిది హెల్త్కి. కాల్షియం, పొటాషియం అన్నీ ఉంటాయి అందులో, విటమిన్స్ అన్నీ. ఇలా గ్రీన్ లీవ్స్ తీసుకోవటం కూడా హెల్త్కి మంచిది. ఇంకా మిడిల్లో ఉన్నాయి, కొంచెమే కోస్తున్నాను, కొద్దిగా వదిలేస్తున్నాను. పెద్ద పెద్ద లీవ్స్ కోసేసినాక మళ్ళీ స్టార్ట్ అయినాయి. ఎంత కోస్తే అంత బాగా వస్తాయి, ఫ్లవర్స్ అయినా సరే వెజిటేబుల్స్ అయినా సరే. కొయ్యకుండా వదిలేస్తే చెట్టు కూడా ఎదగదు. చెట్టు ఎదగాలి అంటే అప్పుడప్పుడు ఆ చిగురులన్నీ ట్రిమ్మింగ్ చేసేస్తే సైడ్కి ఎక్కువ కొమ్మలతో బాగా బుషీగా వచ్చేస్తాయి మొక్కలు. అప్పుడప్పుడు ఏర్లు కొంచెం ఎడంగా మట్టికెలికేసి కొంచెం ఎరువేమన్నా వేస్తే బాగా వస్తాయి. వర్షాల టైంలో అయితే వేసినా వేస్ట్ అయిపోతాయి, కొంచెం వర్షం లేని టైంలో కెలికేసేస్తే బాగా వస్తాయి. వర్షం వాటర్ పట్టేసి పోస్తే బాగా వస్తాయి మొక్కలు. వర్షం వాటర్కి ఎండగా ఉన్న టైంలో పోసుకోవచ్చు, దేనిలో అన్న పట్టేసి పక్కన పెట్టేస్తే. ఇంకా ఇక్కడ కొన్ని లీవ్స్ ఉన్నాయి, ఇవి కూడా కోస్తున్నాను. ఈ పింక్ ఫ్లవర్స్ అయితే కలర్ఫుల్గా చాలా బాగుంటాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, ఇవి కూడా కోస్తున్నాను. ఇవి కొయ్యకుండా ఉంచేస్తే 2 రోజులకి బాగా పెద్ద ఫ్లవర్స్ విప్పుతాయి. ఈ మొక్క మొత్తం డస్ట్గా ఉంది, బయట వెహికల్స్ వెళ్తాయి కదా, దుమ్ము బాగా పడుతుంది. అదే టెర్రస్ పైన కుండీల్లో అయితే నీట్గా ఉంటుంది, ఎక్కువ డస్ట్ ఉండదు. మొక్కల పైన కూడా నేను లైట్గా వాటర్ చల్లుతూ ఉంటాను. ఈ పింక్ ఫ్లవర్స్కి అయితే సీడ్స్ వస్తాయి, అవి చిన్న చిన్న పొడవుగా కాయల్లా ఉంటాయి. ఆ సీడ్స్ చెట్టుకే ఓపెన్ అయ్యి మళ్ళీ మొక్కలు వస్తూ ఉంటాయి పడిపోయి. వీటిల్లో చాలా కలర్స్ ఉంటాయి. మెడిసినల్ ప్లాంటు, ఈ లీవ్స్, ఫ్లవర్స్, వీటి రూట్స్ కూడా యూజ్ చేస్తారు. ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇంకా కొన్ని ఫ్లవర్స్ కోసాను. ఈ చిన్న డబ్బాలో ఆన్లైన్లో తీసుకుని వేస్తే సీడ్స్ 3 కలర్స్ వచ్చినాయి. పింక్, ఆరెంజ్, లైట్ పింక్, బేబీ పింక్,
ఈ ఫ్లవర్స్ కొయ్యకుండా ఈ సీడ్స్ జాగ్రత్తగా మళ్ళీ కలెక్ట్ చేసి వేస్తాను. 3 కలర్స్ ఉన్నాయి. ఒక కలర్ అయిద్దేమో అనుకున్నాను, ఏ కలర్ అనుకుంటే 3 కలర్స్ వచ్చినాయి చక్కగా. గుమ్మడికాయ మా ఇంటికి కట్టింది, పాడైపోయింది. అందులో కూడా పిచ్చుకలు ఇల్లు పెట్టేసుకున్నాయి. ఇంకా ఆ గూడుని కదిపించకుండా ఇప్పుడు అమావాస్య రోజు పెట్టవచ్చు గుమ్మడికాయ. అందుకే ఇలా రెడీ చేసేసి ఈ బుట్టలో తీసుకెళ్ళి పెట్టేస్తున్నాను. సండే రోజు కానీ అమావాస్య రోజు కానీ పెడతారు ఇంటికి. చక్కగా ఈ బుట్టడు ఉంది, వెయిట్ ఉంది. ఇలా పైన పట్టుకుంటే ఊడిపోయిద్ది, పైన అట్లా లేకుండా పెట్టకూడదు కాయ. అందుకే ఇలా పెట్టేసుకున్నాను, వెయిట్ ఉందని దీనిలో బుట్టలో. ఇవి ఎక్కడంటే అక్కడే ఉంటాయి, ఈజీగా సీడ్స్ పడి మొలుస్తాయి. వీటిని ఏమి గేదెలు అలా ఏం తినవు. వీటి ఆకులు నూగుగా ఉండి గుచ్చుకుంటాం వల్ల ఎక్కడైనా సరే, రోడ్ల మీద అయినా సరే ఎన్ని కాయలు వచ్చినా ఇంకా అలాగే ఉండిపోతాయి. ఈరోజు దీపాలు పెట్టడానికి ఫుల్గా గాలి వీస్తూనే ఉంది. గాలి బాగా వస్తుంది. ఇప్పుడు కొంచెం గాలి తగ్గింది, వెలిగిస్తున్నాను దీపం. కొంచెం లోపలికి పెట్టేస్తాను. వెలిగేసింది.